హౌస్ టు పూర్. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో కీలక ప్రకటన చేసింది. వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల మందికి ఉచితంగా ఇళ్లను నిర్మించిస్తామని తెలిపింది. మరి దానికి ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చే 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కరోనా ఉన్నప్పటికీ PMAY పథకాన్ని అమలు చేశామన్న ఆమె ఈ పథకం కింద గ్రామాల్లో భారీగా ఇళ్లు నిర్మిస్తున్నామని, త్వరలోనే 3 కోట్ల ఇళ్ల టార్గెట్ చేరుకుంటామని తెలిపారు. PMAYలో అర్బన్, గ్రామీణ అనే విభాగాలుంటాయి. వీటి కింద పట్టణాలు, గ్రామాల్లో కేంద్రం ఇళ్లు నిర్మించి ఇస్తోంది. అందులో భాగంగానే PMAYG విభాగం ఉంది. గ్రామాల్లో వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం రూపంలో డబ్బు ఇస్తోంది. మైదాన ప్రాంతంలో ఇల్లు కట్టుకునే వారికి 1.20 లక్షలు ఇస్తోంది. అదే కొండ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వారికి 1,30,000 ఇస్తోంది. అయితే ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నారు. ఇందులో కేంద్రం 60% మనీ ఇస్తోంది. మిగతా 40% ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తాయి. అర్హతలు: దరఖాస్తుదారు తప్పనిసరిగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఇల్లు లేని కుటుంబం అయి ఉండాలి. 1 లేదా 2 గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు. 25 ఏళ్లు దాటిన అక్షరాస్యులు లేని కుటుంబం అప్లై చేసుకోవచ్చు. 16 నుంచి 59 సంవత్సరాల వయసులో వయోజన పురుషుడు సభ్యుడు లేని కుటుంబం అయి ఉండాలి. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేని కుటుంబం అయి ఉండాలి. సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు, వికలాంగ సభ్యులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. భూమి లేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర మైనార్టీలు అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు: మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే మీరు కొన్ని పత్రాలు కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నంబర్, ఫోటో, లబ్ధిదారుని జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ SBM నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఇంటి దగ్గర ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోతే దీనికోసం మీరు ఏదైనా ప్రజాసేవా కేంద్రానికి లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు వెళ్లి అప్లై చేయమని కోరొచ్చు. లేదా ఆన్లైన్లో https://avassoft.nic.in లోకి వెళ్ళాలి. లేదా ఉమంగ్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీనిపై కేంద్రం త్వరలోనే ప్రత్యేక పోర్టల్ తెరిచే అవకాశాలున్నాయి.